ఒక క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ స్త్రీ, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలకు ఈరోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ప్రతి వారం కానీ ప్రతి దినం కానీ దేవుని వాక్యము ఇంటి దగ్గర మందిరంలో వినడానికి, చదవడానికి, మందిరానికి రావడానికి ఇది యేసు ప్రభు శ్రీగా మీకు అనుగ్రహించిన ధన్యత. ధన్యత. గుణవతి అయిన భార్య ఉండాలి. ఆమె గుణగణాలన్నీ, ఒక స్త్రీకి ఉండవలసిన గుణగణాలన్నీ, ఒక స్త్రీ దేవోక్తి, దేవుడిచ్చినటువంటి వాక్కు, ఆయన భయభక్తురాలై తన కుమారునికి బోధించింది. అందుకే చివరి మాటలో ఏమనుంది? 30వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే అర్థం ఏంటమ్మా? అంగీకరింపబడుట, ప్రశంసింపబడుట, పొగడబడుట. అంటే భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుని చేత, మనుషుల చేత పొగడబడతారు, ఘనపరచబడతారు, ప్రశంసింపబడతారు. భయభక్తులు కలిగి ఉంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కొన్ని దేవుడు ఏం చేస్తాడంటే భయభక్తులు కలగజేయడానికి ఆయన ఇచ్చిన క్రమాలు, కట్టడలు ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉండడానికి మీ పైన కొంతమంది నాయకులను పెడతారు. ఇంట్లో స్త్రీకి భర్తగా భయభక్తులు ఉండాలని, భయం కలిగి ఉండాలని, సంఘంలో దైవజనులు, కాలేజీలలో, స్కూళ్ళల్లో టీచర్స్, నాయకులు, ఈ విధంగా దేవుని బిడ్డలారా భయము పెద్దలకు, ఇంట్లో పెద్దలు భయము భక్తి కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తాడు. భయభక్తి కలిగి ఉండటం వలన చాలా ఆశీర్వాదం. భయము, భక్తి. మీరు చెప్పండి, హృదయపూర్వకంగా ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా దేవుని బిడ్డారా, అమ్మో దేవుని భయం, కొడతాడు దేవుడు అనే భయం ఎప్పుడైనా భయపడతారా? భయపడినారా? నాకు భయం అవుతుంది, దేవుడు కొడతాడు, ఇట్లా మనం మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. ఈ దేవుని భయము, భక్తి ఉంటే అస్సలు పాపము చెయ్యం. ఈ భయము, భక్తి ఉంటే, భయము, భక్తి కలిగిన వారికి వారు ఆశీర్వాదింపబడతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము తర్వాత మీరు చదువుకోండి. దేవుని బిడ్డల్లో భయము, భక్తి ఉండాలి, ఐక్యత ఉండాలి. స్త్రీలలో చాలా ప్రాముఖ్యం. అందుకే యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? కన్యకల గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఎంతమంది కన్యకలు? మొత్తం ఎంతమంది అమ్మా? 10 మంది. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు? 5 మంది. 5 మంది ఎందుకు చెప్పాలా? 6 మంది అనవచ్చు కదా, 7 మంది అనవచ్చు కదా. బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది ఉన్నారు. 5 అని యేసయ్య ఎందుకు చెప్పాడంటే, సరే ఐక్యత కలిగి ఉండండి. ఐక్యత, 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 ఐక్యత. దేవుని బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలా? పురుషులు చూడండి, ఎక్కడైనా ఎప్పుడైనా అడ్జస్ట్ అయిపోతారు, కలిసి. ఇంట్లో కూడా అన్నదమ్ములు, తండ్రి, వీళ్ళు ఓర్చుకుంటారు. కానీ ఓర్చుకోలేండి ఏంటంటే, ఓర్వలేకుండా ఇంతదానికి అగ్గిపుల్ల గీసుకునేది ఎవరంటే స్త్రీలే. ఎక్కువ శాతం నస పెడతారు భర్త కాడ. నస పెడతారు. వాళ్ళని విసిగిస్తారు. కోపం తీయకూడదు. మీ ద్వారా కుటుంబము ఆశీర్వాదం పడాలా. అందుకే బైబుల్ ఏముందంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, 3 రాలు ఇల్లు కట్టేది పురుషుడా, స్త్రీయా? చెప్పండి. మామూలుగా లోక ప్రకారంగా కట్టేది ఎవరమ్మా? మరి పురుషుని గురించి ఎందుకు లేదు? జ్ఞానవంతుడైన పురుషుడు ఇల్లు కట్టును,
మూఢుడు ఇండ్లు పేర్కొనని రాయలే. అంటే ఇక్కడ సామెతలు గ్రంథకర్త రాసింది ఈ ఇల్లు కట్టే పురుషుని గురించి కాదు. పురుషుడు ఇల్లు కట్టడానికి రాయితో కట్టినా ఏమితో కట్టినా పురుషుడు కట్టగలడు, కానీ ఇంట్లో సంసారం చేస్తుంది స్త్రీ. ఆ స్త్రీ కుటుంబాన్ని జ్ఞానవంతురాలు కడుతుంది. జ్ఞానంగా కట్టుకోవాలి, లేకపోతే ఊడవెరికి. ఈ మధ్యకాలం అమ్మ మేము మా ఇంట్లో 5 మంది, మేము 3 కొడుకులు 3 కోడన్లు. నోవాహు ఇండ్లు ఎలాగుందో మేము 3 ఇప్పటికే కూడలే ఉన్నామన్న వారు లేచి నిలబడండి. ఎవరు ఉండరులే, మా చూడాల్సిన పనిలే. 2 కాదు 3 నోవాహు కుటుంబం కావాలి మాకు. చెప్పండి అమ్మా. 3 కొడుకులు 3 కోడళ్ళు మేము ఉన్నాం. అక్క నువ్వు రొట్టె చేయక్క, నేను అన్నం చేస్తాక్క, నువ్వు అంట్లు తోమక్క. పండగ రోజు ఒక్కటే చేసుకొని తింటారేమో, పండగ అయిపోయినప్పటి నుంచి ఉంటుంది. ఇంకా ఎక్కడి అంట్లు అక్కడే, ఎక్కడి బట్టలు అక్కడే. చెప్పండి అమ్మా, ఎందుకు ఉండలేకపోతారు? వేరుండగోరుతారు. ఒకరికొకరు పడక సరిపోక. కుమార్తెల్లారా, పెళ్ళైన వారు, కోడళ్ళకి వెళ్ళిన వారు, మీరు బయటికి వెళ్ళి ఇంకొక సంసారం పెట్టేదానికంటే మీకు దేవుడిచ్చిన అత్త మామలే తల్లిదండ్రులుగా అనుకొని ఐక్యత కలిగి ఉండడానికి ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకొని ఐక్యతగా ఉండండి. మీకు కాపుదల. ఇక్కడ చూడండి, ఎక్కడంటే సామెతలో ఒక మాట ఉంటుంది 18:1. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. అది ఎందుకు ఎడగలబోయేదంటే రాత్రి పువ్వా పొద్దునేకి తిన్నీకే. అత్త అయితే కుదరదు. లే పిల్లలకి అట్లా పెట్టి సద్ది కూడా పెట్టి సజ్జన వాళ్ళు అంటది. రాత్రి కాకపోతే ఆ 2 రోజుల ముందు ఒట్టి రొట్టెలు ఉన్నాయి తిరుప. లెస్సైన జ్ఞానానికి విరోధి అంట వేరుండగోరు. అందుకనే ఇప్పుడున్న ఆడబిడ్డలు ఇచ్చుకునేటువంటి తల్లులకు ఎట్టుంటారు తెలుసునా? ఇదిగో వర్షంగా అంట్లు తోమండు, అన్ని పనులు నువ్వే చేయాలన్నా. ఎన్ని నేర్పించి పెడతారు తెలుసునా? సూదిలో దారం ఎక్కిని కూడా శాత కాదు. ఎన్ని నేర్పించి పెడతారు తెలుసునా? చాలా నేర్పించి కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండింది నా భర్త దగ్గరికి, ఆమె భర్త దగ్గరికి వెళ్ళడానికి. ఎంత భయం చూడండి, ఎంత భయం. అందుకే యూదా జాతినందరినీ రక్షించుకోగలిగింది ఎస్తేరు. యూదా జాతిని రక్షించుకోగలిగింది. నిన్ను సృష్టించిన వాడే నీ భర్త అయి ఉన్నాడు. ఏదైనా మాట్లాడాలన్నా, మాట ఇవ్వాలన్నా, ఒకవేళ దేవుడు నీకు ఏదన్నా అప్పచెప్పినా కూడా గట్టినే నా భర్తను అడగాలన్నాలా. అప్పుడు భర్తను అడగాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు సెలవిస్తే ఏదైనా చేయాలి. మీరు చూడండి, కావాలంటే 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన ఎస్తేరు గ్రంథం సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించేదను. ఎంత భయము భక్తి. ఒకవేళ నీ భర్త సరి అయిన అవగాహన, సరి అయినటువంటి, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు నాకు సరిపోయిన మనిషి కాదు అని అనుకుంటారు. అట్లా ఎప్పటికీ అనకూడదు. కొన్నిసార్లు భార్య హుషారుగా ఉంటే
భర్త కొంచెం డల్గా ఉంటాడు, ఇద్దరు హుషారుగా ఉన్నారు అనుకోండి, ఎంటుకలు పట్టుకొని కొట్టుకుంటారు. కొంతమంది అంత మా ఆయన శాతగానాడు రా చూసుకున్నాను రా, నేను ఒక్కదాన్ని చాలంటారు కొంతమంది. ఇంకా కొంతమంది రెచ్చగొడతారు వాళ్ళను. కొన్నిసార్లు భర్తలను దేవుడు నెమ్మదస్తులను ఇస్తారు. కొందరికి ఏం చేత కాదు అట్టుంటారు. ఆయన్నేమో ఫైటర్ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అద్భుతమైనటువంటి శక్తి కలిగిన దేవుడు, ఆయన జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన ఎవరికి ఎలా ఇవ్వాలన్న కుటుంబాల్లో అన్ని సమపాలుగా ఉంటేనే, అన్ని సమపాలుగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, రాజు ఆజ్ఞ కొరకు భర్తకి ఎంత భయపడి 3 రోజులు ఉపవాసం ఉండి అప్పుడు దేవుడు నెమ్మదిపరిచాడు. కొంతమంది నా భర్త మారడు అనే వాళ్ళు ఉన్నారు. భర్త దగ్గరికి వెళ్ళడానికి దేవుణ్ణి అడిగింది. 3 రోజులు ఉపవాసం ఉండి, నాయన నా భర్త మనసు మార్చు, నన్ను చూడగానే అంటే ఎందుకు 3 రోజులు ఆయన ఉపవాసం పెడతారు నాతో మాట్లాడాలంటే 3 రోజులు వంట గింట అన్ని బంద్ చేసి చేసుకపో చెయ్యను పో. 3 రోజులు ఆయన ఉపవాసం ఉండి దగ్గర రావాలా? లేమా దేవుని బిడ్డారా, చూడండి, ఒక గొప్ప నాయకుని వెనక 5 మంది స్త్రీలు ఉన్నారు. కొట్టాను చప్పట్లు గట్టిగా. మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒక జీవో రాపిచ్చినారు బైబుల్లో. ఎవరమ్మ వాళ్ళు? సెలపెహేదు 5 మంది కుమార్తెలు దేవుని చేత, మోషే చేతనే ఒక జీవో రాయించి పెట్టారు. కొడుతా గట్టిగా హల్లెలూయా. ఐక్యతకు గుర్తు. స్త్రీలలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, మీరు బాగుంటే మేము సంఘంలో బాగుంటాం. మీరు ఐక్యత కలిగి ఉంటే మేము ఆనందంగా ఐక్యత కలిగి ఉంటాం. పెద్ద కోడళ్ళ ఐక్యత ఉంటే మేము ఆనందంగా ఐక్యత కలిగి ఉంటాం. మీరు ఇళ్ళల్లో ఐక్యతతో ఉంటే సంతోషంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, చూడండి, ఇప్పుడు చెప్పండి, 5 మంది మోషే వెనుక ఉన్న స్త్రీలు ఎవరు? ఒక 5 మంది స్త్రీలు, గొప్ప శక్తులు ఉన్నారు వాళ్ళ వెనక. మోషే బ్రతికి బట్ట కట్టి దేవుని బిడ్డలు నడిపించడానికి గల కారకులు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు రాజు చెప్పాడు, మగ పిల్లలు పుట్టినట్లు అయితే పుట్టిన మగ బిడ్డలను నదిలో పారేయండి అని చెప్తే రాజు ఎవరు చెప్పారమ్మా? రాజు. 2 స్త్రీలు ఆ రోజుల్లో నర్సులు. మీకు నర్సులు అంటేనే అర్థమవుతుంది. ఎందుకు? మంత్రసానులు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కోడళ్ళకి అర్థం కాదు. అర్థమైందేమ్మా? ఇప్పుడు వచ్చిన కొత్త కోడళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండ్ల కాడ డెలివరీ లేదు, ఏమన్నంటే హాస్పిటలే, ఆపరేషన్లు. ఊర్లలో మంత్రసానులు అలవాట్లు లేవు. ఇంతకుముందు అయితే బాగా శ్రమపడి కష్టం చేసి సులువుగా ఇంటి దగ్గరనే కానిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడున్న కోడాన్లు, అమ్మ ఇంకేమనుందా? దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో సిప్రా పోయా అనేటువంటి 2 మంత్రసానులు. రాజు చెప్పాడు, పుట్టిన బిడ్డను ఇజ్రాయిల్లో పుట్టినట్లుగా మీరు చంపేయండి, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు.
ఈ నర్సులు ఏం చేశారంటే, మంత్రసానులు ఈ నర్సులు బిడ్డను మగపిల్లలను బ్రతికింపజేసి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, మేము వెళ్ళే లోపులనే, మేము కాన్పు చేసే లోపులనే వాళ్ళు బిడ్డలను అంటున్నారు, వారు మేము వెళ్ళే లోపల బిడ్డలను అంటున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ సమయములో బ్రతకడానికి, మగ పిల్లలను బ్రతకడానికి కారకులైనటువంటి మంత్రసానులు ఇద్దరు స్త్రీలు దేవుడు వాడుకున్నాడు. కొట్టలు చెప్పలు గట్టిగా. ఆ సమయంలో మోషే పుట్టాడు. లేకుంటే మోషే పుట్టినప్పుడే నదిలో పారేయాలి. ఈరోజు బిడ్డ, ఈ వాక్యం అనేది ఎందుకు తెలుసునా? నీ బిడ్డలను నువ్వు బ్రతికించగలిగిన కృప కలిగి ఉండాలి. నీవు నీ బిడ్డలు బ్రతికించుకోవాలి. నువ్వు ఎందరో బిడ్డలు చచ్చిపోయే స్థితిలో యవనస్తులు ప్రేమ దోమ చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఇష్టానుసారంగా రోడ్లంతా తిరుగుతూ ఉన్నటువంటి బిడ్డలకు జవాబుదారు ఎవరు? ఒక తల్లిగా మంత్రసానులు దేవుని బిడ్డలను బ్రతికించగలిగినారు. అలాగే నీ బిడ్డలు చచ్చిపోకుండా నీ బిడ్డలను బ్రతికించుకోవాలి. సాతాను చేతుల్లో పడకుండా, పాపము చేతుల్లో పడిపోకుండా, లోకములో పడిపోకుండా బ్రతికించగలగాలి. నీ బిడ్డలను శరీరపరంగా పుట్టించడమే కాదండి, వాళ్ళు ఆత్మీయంగా బతికించాలి. ఆత్మీయంగా నీ బిడ్డల కొరకు రాజాజ్ఞకు కూడా భయపడలేదు ఈ మంత్రసానులు. రాజు కలెక్టర్ చెప్తే దేవుని నీతి కొరకు, దేవుని నీతి న్యాయం కొరకు ఎవరు చెప్పినా వినకూడదు. దేవునికి భయపడి, చూడండి అక్కడ చదవండి, ఆ మాట చదవండి. 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. 20వ వచనం చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఆ జనము విస్తరించి మిక్కిలి. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. ఈ మంత్రసానులు ఇజ్రాయిల్ ప్రజలకు చేశారా ఈ కార్యము? ఎవరికి చేసినారు? ఏమై, నేను కాలేకపోతే నీ బిడ్డ చచ్చిపోవు, మేమున్నాం కాబట్టి నీ బిడ్డ కాపన్నాడు అని టోపన్ ఎగరేయలే వీళ్ళు. ఈ మంత్రసానులు ఎవరికి చేసినట్టు చేసినారు? దేవునికి భయపడి దేవుని కొరకు చేసినారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మనుషుల కొరకు కాదు దేవుని బిడ్డలారా. అందుకే ముందుగానే చెప్పిన, ఏదైనా మనం దేవుని కొరకు చేసినట్టుగానే ఉండాలి. అందుకే ఒక మాట చూడండి, ఎక్కడంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 40వ వచనం. మిమ్మును చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. ప్రవక్తను చేర్చుకున్న వాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో గిన్నెడు చల్లనీళ్లు నా పేరట వచ్చే వారికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో వారు తమ ఫలము పోగొట్టుకొనరు. నాకు చేస్తే మీకు చూడండి, మీకు చేస్తే దేవుడు అంటున్నాడు, నా నామములో ఒకడు మీరు చేశారనుకోండి, మీరు నాకు చేసినట్టు. 25వ అధ్యాయంలో కూడా అంటాడు, మీరు ఒకరికి చేస్తే, చెప్పండమ్మా, మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్టు. ఇప్పుడు ఈ మంత్రసానులు ఇజ్రాయిలులకు చేస్తే ఇజ్రాయిల్ మేలు చేయాలి కదా మంత్రసానులకు. దేవుని బిడ్డలకు మనము మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. గట్టిగా
హల్లెలూయా. మనము దేవుని బిడ్డలకు మేలు చేస్తే మనకు దేవుడు మేలు చేస్తాడు. నువ్వు గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చినా నీకు ఆ ఫలం పోగొట్టుకోవు. ఇంకొకటి, ఇది నేను అయ్యగారికి చేస్తున్నా, అమ్మగారికి చేస్తున్నా అని అనుకోకూడదు. ఇదిగో నేను ఆ అక్కకు చేసిన, నేను చేయకపోయింటే ఈ బట్టలు ఉతుకోలేడు, నేను చేయకపోయింటే ఈ క్లాతులు ఉతుకుతోలేరు, నేను లేకపోయింటే ఈ బండలు దురుస్తోలేడు. నేను లేకుండానే చేస్తాడు. ఎందుకు? నేను దేవుని బిడ్డ, నా నామములో నువ్వు ఒక సహోదరికి, ఒక సహోదరునికి. అందుకే యేసయ్య ఏం చెప్పాడంటే, నువ్వు ఎప్పుడైనా దేవుని పని చేశాక నిష్ప్రయోజకులమైన దాసులము, దాసురాళ్ళము, ప్రయోజనం లేని వాళ్ళం. నువ్వు అప్పచెప్పింది మేము చేసినాం, ఇది మాకు భాగ్యం అని చెప్పాలి. నేను నడగకపోయింటే అంటూ ఇట్టనే ఉండు, నేను వంట చేయకపోయింటే అట్టనే ఉండు అంటే నీకు ఏం కలగదు, ఆశీర్వాదం నీకు మేలే కలగదు. చూడండి, నీ ఇంట్లో కూడా ఇప్పుడు రూతమ్మ ఉంది. రూతమ్మ మనోళ్ళు ఉంటారు, ఎట్లా మాట్లాడతారంటే, మొన్న మీ అన్నోళ్ళు వచ్చిండ్రి, మీ అన్నోళ్ళు వచ్చి మొత్తం తినిపోయి, మొత్తం ఇళ్ళకి పోయి, మీ వాళ్ళు మీ వాళ్ళు ఇళ్ళల్లో ఇట్లే మాట్లాడతారమ్మా. మీ వాళ్ళు రూతమ్మ ఏమని తెలిసినామా? నీ జనమే అత్త, అది నీ జనమే, నీ ప్రజలే, నీ ప్రజలు, నీ కుటుంబం, నీ కుటుంబం, నీ కుటుంబం, మీ అన్న, మీ తమ్ముడు, మీ తమ్ముని పిల్లలు వచ్చింది, మీ అక్క పిల్లలు వచ్చింది. అట్టంటే ఇంకా దరిద్రం ఇంట్లో ఉన్నట్టే. అది ఐక్యతనే కాదు. అంటే ఇక్కడనే గోడ కడుతున్నట్టు మీ చెల్లెల పిల్లలు, మీ అక్క పిల్లలు, మీ నాయన పిల్లలు, మీ తమ్ముని పిల్లలు ఎప్పటికీ అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డరా, చూడండి, మనము మన తోటి వారికి చేస్తే, దేవుని బిడ్డ, నువ్వు తోటి వారికి అన్నం కూర్చుంటావు అనుకోండి, పోయి వడ్డించావు అనుకోండి, నువ్వు వాళ్ళగా చేసింది యేసయ్యకు చేస్తున్నావు. ఈ వాక్యం తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళకి ఎప్పుడు చేయాలని ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు చేసేదల్లా యేసయ్యకే. నా నామములో గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే నన్ను చేర్చుకుని, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మంత్రస్నానులు ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి చేశారు, దేవుని కని చేశారు, భయపడి చేశారు కనుక వారికి చూడండి 20 వచనం, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్నానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయవలని, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. చూడండి, ఆ రోజుల్లో పుట్టిన వాడు ఈ మంత్రసానులు తప్పించారు. ఆ రోజుల్లో పుట్టిన వ్యక్తే మోసెస్. 20 లక్షల ప్రజలకు పైగా నడిపించిన వాడు, 6 లక్షలకు పైగా ఐగుప్తులో నుంచి నడిపించిన నాయకుడు. బ్రతకడానికి కారణం పూయ అంటే అర్థం చిన్నది, సిప్రా అంటే అందమైనది, చిన్నది. ఇద్దరు కలుసుకున్నారు, అందమైనది, చిన్నది. అంటే అందమైనది ఆత్మీయ సౌందర్యం కలిగినది, దేవుని యందు భయభక్తులు కలిగినది, కొనియాడబడడు. ఇప్పుడు ఆమె వాళ్ళ పేర్లు రాయించి పెట్టాడు దేవుడు, ప్రశంసిస్తున్నాడు వాళ్ళను, వాళ్ళు ఘనపరచబడుతున్నారు. ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు. ఈ పూయ చిన్నది అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డ తగ్గించుకునేది. ఇలాంటి చిన్నవారిని చూసి ఆయన ఎత్తుకొని, ఇలాంటి వారే దేవుని రాజ్యం వెళతారని. తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడును. తగ్గింపు కలిగినది, దేవునికి భయపడినది. అందుకే దేవుడు వారిని ఆశీర్వాదించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తర్వాత బిడ్డను పారేయకుండా కాపాడగలిగినారు.
నెక్స్ట్ ఆ బిడ్డను 3 నెలలు దాచింది ఎవరు? ఎవరమ్మా? మోషే తల్లి. ఎంతమంది స్త్రీలు లేరు ఇప్పటికి? 3. ఇప్పుడు ఈ బిడ్డను పారేయాలన్నప్పుడు ఆ బిడ్డకు ఆహారం కావాలా? ఆ బిడ్డను బతికించడానికి నెక్స్ట్ ఎవరమ్మా? 2వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. మోషే అక్క అతడు ఆహారం ఇచ్చి బ్రతికించేటట్టుగా మోషే అక్కగారు చూడండి, ఒక దైవ సేవకుని వీళ్ళందరూ కలిసి తయారు చేశారు. ఈ రోజు వరకు కూడా మోషే 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 వీళ్ళ వెనక ఉన్న శక్తులు చూడండి. స్త్రీ శక్తి ఆహారం ఇచ్చి పెంచిందండి, పోషించడానికి మార్గం తెరిచి వెళ్ళి పంపించింది. ఆ తర్వాత 4వ అధ్యాయం. ఎంతమంది రమ్మా ఇప్పటికి? 4. 4వ అధ్యాయం, నిర్గమకాండ 4వ అధ్యాయం, త్వరగా 23వ వచనం. నన్ను సేవించినట్లు నా కుమార్ని పోనిమని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనోళ్ళని ఎడల ఇదిగో నేను నీ కుమార్ని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పో మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడు. దేవుడు చూడండి, దేవుడు అక్కడ చంపాలనుకుంటే సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమార్నికి సున్నతి చేసి అతని పాదంలో తన భర్తను బ్రతికించుకోగలిగినది సిప్పోరా. కొట్టాలి గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తన భర్తను బతికించుకోగలిగింది, తన తమ్ముణ్ణి బతికించుకోగలిగింది, తన కుమారుని బతికించుకోగలిగింది. 5 మంది స్త్రీలు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడంతా బ్రతికించడానికి. అందుకే ఓ స్త్రీ, నీ ద్వారా అనేక మంది బ్రతుకుదురుగాక, జీవించుదురుగాక, జీవించుదురుగాక. అందుకే దేవాది దేవుడు పేరు పెట్టింది స్త్రీకి. ఏం పేరు పెట్టాడమ్మా? మొట్టమొదటి స్త్రీకి అవ్వ అని ఎందుకు పేరు పెట్టాడు? జీవము గల ప్రతి వారికి అవ్వా. స్త్రీ బ్రతికించగలిగినదే, స్త్రీ బ్రతికించగలిగినది, జీవమునిచ్చేది. జీవమునిచ్చే ప్రతి వానికి అవ్వ తల్లి. ఎట్లనో మోషేను జీవమునిచ్చి చూడండి బ్రతికించగలిగింది 5 మంది స్త్రీలు.